వెల్కమ్ టు టీవీ 20 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సెమికాన్ ఇండియా సదస్సు ప్రారంభించిన మోడీ. వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్ షర్మిలా నివాళులు. రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదు. ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను ఉత్ప్రేకరించే లక్ష్యంతో రూపొందించబడిన సెమికాన్ ఇండియా 2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ రోజు న్యూఢిల్లీలోని యశో భూమిలో ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశం మరియు విదేశాల నుండి సెమీకండక్టర్ పరిశ్రమ సీఈఓలు మరియు వారి సహచరుల ఉనికిని ప్రధానమంత్రి గుర్తించారు. వివిధ దేశాల నుండి వచ్చిన విశిష్ట అతిథులు, స్టార్టప్లతో సంబంధం ఉన్న వ్యవస్థాపకులు మరియు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన యువ విద్యార్థులను ఆయన స్వాగతించారు. और ये जो कॉम्बिनेशन बना है उसका एक ही मैसेज है, द वर्ल्ड ट्रस्ट इंडिया. The world believes in India and the world is ready to build the semiconductor future with India. मैं सेमिकॉन इंडिया में आए आप सभी महानुभावों का अभिनंदन करता हूं. आप सभी विकसित भारत की यात्रा में, आत्मनिर्भर भारत की यात्रा में हमारे बहुत ही इम्पोर्टेंट पार्टनर्स हैं. साथियों, कुछ दिन पहले ही इस साल के पहले क्वार्टर के जीडीपी नंबर आए हैं. एक बार फिर भारत ने हर उम्मीद, हर अपेक्षा, हर आकलन से भी बेहतर प्रदर्शन किया है. एक तरफ जब दुनिया भर की इकोनॉमीज में चिंताएं हैं, आर्थिक स्वार्थ से पैदा हुई चुनौतियां हैं, उस माहौल में भारत ने 7.8% की ग्रोथ हासिल करके दिखाई है. और ये ग्रोथ हर सेक्टर में है, मैन्युफैक्चरिंग, सर्विसेज, एग्रीकल्चर, कंस्ट्रक्शन. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ సతీమణి విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు, జిల్లాకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోదరుడు జగన్ వెళ్లిపోయాక ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు చేరుకున్న షర్మిల తండ్రికి నివాళులు అర్పించారు.
నిశ్శబ్దంగా ఉండమని మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రియతమ నాయకులు, కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 16వ జ్ఞాపకార్థమై ఏర్పరచబడిన స్తుతి కూడికలో వచ్చిన వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. నిశ్శబ్దంగా ఉండండి. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడకుండా తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడ అనువాడనైన వాడా నీకు స్తోత్రాలు. రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించారు. అయితే ఉల్లి పంటకు గిట్టుబాటు లభించడం లేదంటూ మాజీ సీఎంకు మొరపెట్టుకున్న రైతులు దళారుల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో 4,000 నుంచి 12,000 వరకు మద్దతు ధర ఇచ్చామని గుర్తు చేశారు. గ్రేడ్ బాగున్న 600 మాత్రమే క్వింటా అమ్ముతున్నారు. రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదని వాపోయారు. రైతులతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డ ఆయన, ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి, కానీ ఈ ప్రభుత్వానికి కమిషన్ రాదని బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. ఇది ఈ రోజు రైతు పరిస్థితి. దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు. రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈ రోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. వీళ్ళే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఉల్లి దగ్గరనైనా అంతే, చీని అయినా అంతే, ఏ పంట అరటైనా అంతే, ఏ పంట మినుములు ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి. రేట్లు లేని పరిస్థితిలోనే రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభవ 20,000 40,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఇచ్చింది 5. అది కోసమే రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు. ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు. లేదు సార్, ఎట్టి పరిస్థితిలోనూ రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు 2,500 రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి. జరిగిన తర్వాత ప్రభుత్వమే దీనికి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా. అంతే తప్ప నుంచి అసలు రైతులు గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి బయట పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి 20-25 అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? 30 రూపాయలు. ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు, 8 రూపాయలు. హెరిటేజ్ లో ఏమో 35 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా. ఒక లాభాలు మత్తు పదార్థాల గుర్తింపులో శిక్షణ పొందిన స్లీపర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. మంగళగిరిలో 6వ బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ జాగిరాల ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రస్తుత జాగిరాల ప్రదర్శన, క్రమశిక్షణ చూసి తనకు ఆశ్చర్యం కలిగిందని హోంమంత్రి అనిత అన్నారు. అన్ని నోరున్న మనం ఒక మనిషిని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు లేని మూడు జీవాలకి 9 months ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పాల్పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా ఎందుకు చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్. ఆ టాస్క్ ని పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్కి విజిట్ చేసిన కేనైన్ హ్యాండర్స్ కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తెలిసి మన ప్రభుత్వ లక్ష్యం, ఎందుకంటే లాస్ట్ నుంచి మనం ఇక్కడ గవర్నమెంట్ లోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఛాలెంజ్ ఏంటంటే యువత ముఖ్యంగా ఈ భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి
ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఎస్పెషల్ ఎందుకంటే నేను ఇంత చాలా ఈగర్లీ వెయిటింగ్ అండ్ చాలా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కమిటీ చూసిన తర్వాత ఆ రోజు పోలీస్ సిబ్బంది నాకు చెప్పిన మాట వాస్తవం సంగతి గుర్తొచ్చింది. ఎందుకంటే నేను చేసిన తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి హాజరైన మన రివ్యూ చేసుకునేటప్పుడు నేను జనరల్ గా అడిగాను, మన త్రికోణ హౌస్ ఎన్నున్నాయండి అని అడిగితే ఓన్లీ 1 ఉంటుందని విశాఖపట్నం రేంజ్ లో అని చెప్పడం జరిగింది. నేను జనరల్ గా అడిగాను, అంటే నాకు ఈ డిపార్ట్మెంట్ అనేది అప్పుడు కొత్త ఇంకా తెలియదు కాబట్టి నేను జనరల్ గా అడిగినప్పుడు ఏంటంటే ఇప్పటికీ కూడా మనం త్రికోణ హౌస్ మీద ఆధారపడాల్సిన అవసరం వస్తుంది, టెక్నాలజీ పెరిగింది కదా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రోజు సిపి గారు కూడా నాకు చాలా క్లియర్ గా చెప్పారు, చేసినంత పని టెక్నాలజీ కూడా చేయలేదండి. మనకి ఏదైనా మాట్లాడాలి మనం పట్టుబట్టాలి అంటే కనుక మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా ఎంత స్కానర్ తీసుకొచ్చినా పట్టనేది 4-5 ర్యాపర్స్ ఏదైతే వాళ్ళకి కంప్లీట్ ఎక్కడో లోపల ఎక్కడో దాచిపెట్టినా కూడా ఓన్లీ శ్రీపటాలు ఒక్కటే కనిపెట్టగలదండి. నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యం చెప్పాను. రీసెంట్ గా నేను పాడేరు ఒక కార్యక్రమానికి ఆ రోజు అందరం కూడా వెళ్ళినప్పుడు అక్కడ నాకు వాళ్ళు డిమో కూడా చేసి చూపించారు. ఒక గాంజా తీసుకొచ్చి వాటిని ఎక్కడో దూరంగా పెట్టి ఎక్కడో దగ్గర పెడితే అవి చాలా చక్కగా వచ్చి ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి ఆ వాసన చూసి డిటెక్ట్ చేసే పరిస్థితి. అంటే వీళ్ళు ట్రైనింగ్ కానీ వాటి మధ్యన స్కాన్లర్స్ జాగ్రత్తకి మధ్యన ఉన్న కోఆర్డినేషన్ కానీ డైలీ వాళ్ళ రొటీన్ ఇష్యూస్ లో కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తలు పాటిస్తారన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు మనందరికీ కూడా జాగ్రత్త అనేది ఒక రక్షణ కవచం నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా శక్తి పథకం మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెంలో సోమవారం జరిగిన స్త్రీశక్తి విజయోత్సవ సభలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు గడవడంతో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ 3 లోకాలలో తొలి పూజలు అందుకునే ఆదిదేవుడు గణపతిని సృష్టించింది పార్వతి మాతేనని, మహిళలంటేనే శక్తికి ప్రతీకలని కొనియాడారు. ఒక కుటుంబం ఉన్నత స్థితికి చేరింది అంటే ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించేది మహిళలేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిగా ఐటీ మంత్రి నారా లోకేష్, మాతృమూర్తి నారా భువనేశ్వరమ్మ కృషితో హెరిటేజ్ సంస్థ దేశంలోనే ఉన్నత స్థాయికి వెళ్లిందని అన్నారు. నారా లోకేష్ స్టోన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మహిళలను ఎంతగానో గౌరవిస్తున్నారన్న దానికి కారణం భువనేశ్వరమ్మ పెంపకమేనని కొనియాడారు. మహిళా శక్తి ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఆర్థిక సామాజిక పురోగతి కల్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సోదరీమణులకు ఇచ్చిన వరంగా పేర్కొన్నారు. కానీ విని ఎరుగని రీతిలో స్త్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. ఈ పథకం అమలుకు ముందు ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శించారని, మన నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే బస్సు ఎక్కి ఉచిత బస్సు తుస్సు అని సర్కస్ ఫీట్లు చేశారని గుర్తు చేశారు. మరికొంతమంది జిల్లాకే ఉచిత బస్సు ప్రయాణం పరిమితం చేస్తారని ప్రచారం చేశారని, అయితే వారందరి నోరులు మూయించేలా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నా సోదరీమణులు రాష్ట్రమంతా ఉచితంగా తిరగాలని ఈ స్త్రీశక్తి పథకాన్ని అమలు చేశారన్నారు. వాడపల్లి దేవస్థానానికి వెళ్లే బస్సులకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకు ముఖ్యమంత్రి అయిన వెంటనే గడిచిన 3 నెలల్లో కలుపుకొని 4,000, 3,000 కలిపి 7,000 అందించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది. 4,000 రూపాయలు అందిస్తున్న పెన్షన్ అందిస్తున్న అత్యధికంగా పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గర్వంగా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నా. 4,000 రూపాయలు పెన్షన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అది మీరు గమనించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఉద్యోగాలు మెగా డిఎస్సి కింద 16,437 మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అన్నా క్యాంటీన్ కింద 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నారు. పేదవాడికి అన్నా క్యాంటీన్ లేకుండా గత ప్రభుత్వం చేస్తే 5 రూపాయలకి భోజనం ఈనాడు అందిస్తా ఉన్నారంటే పేదవాడి పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా. మరి ఈనాడు చాలా మంది చూసాం, చాలా మంది నాయకులు తండ్రులు అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని దోచుకున్నారు. అనేక దుర్మార్గాలు
చేశారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి సతీమణి భవనమ్మ గారు కానీ, వారు నేర్పిన విద్యాబుద్ధులు ఈనాడు లోకేష్ గారు మహిళల పట్ల ఎంతో గౌరవ భావంతో వ్యవహరిస్తూ వారి అభివృద్ధికి పాటుపడతా ఉన్నారు అని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం ఏ విధంగా బాగుపడుతుందని ఎవరో ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చాలు. హెరిటేజ్ పాలనని బ్రాహ్మణి గారు అంటే లోకేష్ గారి భార్య బాలకృష్ణ గారి అమ్మాయి, లేదా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి, వారి వల్ల చెందే పరిస్థితి వచ్చిందంటే మహిళల్ని ఈనాడు కాదు ఇంటిలో నుంచే మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నారు. మన అదే విధంగా మరి ఈ పథకం ఉంది శ్రీశక్తి. మాజీ సీఎం కేసీఆర్ పై సిబిఐ విచారణకు కారణం హరీష్ రావు సంతోష్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మాజీ ఎంపీ సంతోష్, హరీష్ రావు మెగా ఇంజనీరింగ్ వల్ల కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. కేసీఆర్ జనం కోసం పనిచేస్తే ఆయన పక్కనున్న వాళ్ళు సొంత ఆస్తులు పెంచుకునేందుకు పనిచేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ తనపై ఎన్నోసార్లు కుట్రలు చేశారన్న కవిత తనపై ఏం మాట్లాడినా నోరు మెదపలేదన్నారు. ఈ రోజు కేసీఆర్ బిడ్డగా తానెంతో బాధపడుతున్నానన్నారు. కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్ళు సాగుతున్నది ఆ నిజాం ఆదర్శం, ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండ్రు. ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారంటీగా ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటారు. అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు డెప్త్ అర్థం కాక, తెలంగాణ భౌగోళిక స్వరూపం మీకు అర్థం కాక, మీకు తెలంగాణ పట్ల అవగాహన లేక, కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుభవించినటువంటి వివక్ష, నిన్న పొద్దు నుండి సాయంత్రం వరకు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు, వింటుంటే గుండె తరుక్కపోతా ఉంది. ఎందుకోసం అనాలి అన్ని మాటలు కేసీఆర్ గారిని? కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, కేసీఆర్ గారికి పైసల మీద ఆశ లేదు, పాపం ఆయనకు మీటింగ్ పెట్టాలంటే కూడా పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తారు ఎక్కడున్నాయని, కానీ అప్పటిదాకా ఆలోచన కూడా చేయరని. మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు? వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది? అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? నందమూరి బాలకృష్ణకి ప్రతిష్టాత్మక గోల్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు లభించిన సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనను అభినందించారు. ఫ్లూటు, జింక ముందు ఊదు వంటి పంచ్ డైలాగులను బాలకృష్ణ మాత్రమే చెప్పగలరని ప్రశంసించారు. బాలయ్య నటన, సంభాషణల గురించి రజనీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ అభిమానులందరినీ ఆకట్టుకున్నాయి. అందరికీ నమస్కారం. ఫ్లూటు జింక ముందు ఊదు, సింగ ముందు కాదు, కత్తితో కాదురా కట్టి చూపుతో చూపిస్తా. ఇలాంటి పంచగలకు ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరేవాడు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర కొత్తు కూడా ఉండదు. ఆయన ఎక్కడుంటారో అక్కడ ఆ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే, మీరు ఎవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తుంటారు. దానికి నా అభినందనలు. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో
ఇలాగే యాడ్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా 75 ఇయర్స్ కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి రోజు రోజుకి తన స్థాయిని తగ్గించుకునేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మాట్లాడిన వివేకానంద ఫిరాయింపులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్న మాటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతలు విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు గంగుల కమలాకర్ ను ఉద్దేశిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై వివేకానంద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థాయికి తగినట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు. వివేకానంద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు. నమ్మండి, నేనున్నా కదా, మంచి చెడ్డ అన్ని చూసుకుంటా అని అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ మా సభ్యులని అంటే ఏ రకంగా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో మనం చూసినాం. ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా నిన్ను నమ్ముకుంటే కుక్కతో కొని పెట్టుకుని గోదావరి ఈదినట్టే. నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఈరోజు ఆగమాగమైనరు. వారందరూ కూడా ఈరోజు మనస్తాపం పడుతా ఉన్నారు, ఇబ్బంది పడుతా ఉన్నారు. చెట్టుకోడు గుట్టకోడు అయిండు. నిన్ను నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అసెంబ్లీ వేదికగా ఈ మాట్లాడిన మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా